హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ గుడ్డు చూడండి మామూలు గుడ్డు సైజ్ కన్నానా చాలా పెద్దగా ఉంది. సో, ఏంటి చిన్న గుడ్డు చూపించి పెద్ద గుడ్డు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మీకో మ్యాజిక్ చూపిస్తాను చూసేయండి. టాడా! చూడండి గుడ్డులో 2 చందమామలొచ్చాయి. సో, ఈ గుడ్డేంటని మీరు అనుకుంటున్నారా? ఇదే 2 చందమామల గుడ్డండి. మా చిన్నప్పుడు ఈ గుడ్లు చాలా ఎక్కువగా దొరికేవి. నేను ఈరోజు రైతు బజార్‌కెళ్తుంటే నాకు మార్కెట్‌లో దొరికాయన్నమాట. మా హస్బెండు 2 చందమామల గుడ్లేంటి నేనెప్పుడు వినలేదే అంటే, రండి మీకు ఆమ్లెట్ ఏసి చూపిస్తానని చెప్పేసి తీశాను. అలాగే మీరు కూడా చూస్తారేమో అని చెప్పి ఒక వీడియో అయితే తీశాను. మీలో ఎంతమంది ఈ 2 చందమామలు ఉన్న ఎగ్‌ని చూసారో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మా చిన్నప్పుడైతే ఎగ్స్‌ని తెగ తినేవాళ్ళం. ఈ ఎగ్గు టేస్ట్ కూడా నార్మల్ ఎగ్ టేస్ట్ కంటే చాలా బాగుంటుందండి. నాకు ఎగ్ ఎప్పుడైనా తినాలంటే ఆమ్లెట్ చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, చిన్న జీలకర్ర వేసుకొని ఆమ్లెట్ ఏసుకొని తింటే భలే అయితే ఉంటది. సో, నేను ఈ ఆమ్లెట్‌ని చేసి మా ఆయనకి టేస్ట్ చూపిద్దామని చెప్పేసి లెగిసి గబగబా ఆమ్లెట్ అయితే చేసేసాను. నాకైతే ఆమ్లెట్ కొంచెం గుండ్రంగా వేయడం రాలేదు. నాకైతే ఒక ప్రాబ్లమ్ ఉందండి. ఎప్పుడు ఆమ్లెట్ ఏసినా ఆమ్లెట్ తిప్పడం మాత్రం రాదు. కాపోతే ఈసారి తిప్పితే ఇట్టే అంటే ఇలా వచ్చేసింది. కాపోతే చిన్న బ్రేకౌట్స్ అయితే అక్కడక్కడ అయ్యాయి. సో, గబగబా ఆమ్లెట్ ఏసేసి నేను ఫట్ ఫట్ అని చెప్పి ఒక ప్లేట్‌లో ఏసేసి మా ఆయన దగ్గర తీసుకొని వెళ్ళిపోయి వచ్చేసాను. మా ఆయన చూడండి ఎంత ఎక్సైట్ ఫీల్ అయిపోతున్నారు. సో, పక్కనే మా డాగీ కూడా చూసేస్తుంది. మీరు బోయి తినేస్తే నాకు కూడా కొంచెం వెయ్యండ్రా బాబు అనుకోని. సో, తినేసి